అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను పూర్తిగా విస్మరించిందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలో జాగృతి రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ రెడ్డి భూపాలపల్లికి రావడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే కాకుండా యువతకు సంబంధించిన అనేక సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాటాలు చేస్తుందన్నారు. జాగృతిని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్, అదేవిధంగా జాగృతి జిల్లా అధ్యక్షులు మాడ హరీష్ రెడ్డి తెలిపారు. జయశంకర్ గారి స్ఫూర్తితోని ఆనాడు 2006 జయశంకర్ సార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతిని శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద, తెలంగాణలో ఉన్నటువంటి అత్యాధునికమైన కట్టడాల మీద, తెలంగాణలో ఉన్నటువంటి భాష యాస మీద జరుగుతున్నటువంటి దాడులను దృష్ట్యా మరి వీటన్నిటిని కూడా పరిరక్షించాలి, ముందు తరాలకు అందించాలన్నటువంటి బలమైనటువంటి మరి నిర్ణయంతో కల్వకుంట్ల కవితక్క గారు మరి తెలంగాణ జాగృతి స్థాపించడం జరిగింది. పూలను పూజించే సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది, ఈ భూభాగం మొత్తంలో. మరి అలాంటి గొప్ప చరిత్ర అయినటువంటి బతుకమ్మ పండుగకు సమైక్య పాలకులు బతుకు లేకుండా చేసిన చరిత్ర మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలది. మరి వాటన్నింటిని కనువిప్పు చేసే విధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇతరత్ర మరి పండుగలను పరిరక్షించి ముందు తరాలకు అందించాలన్నటువంటి బలమైనటువంటి నిర్ణయంతో ఆనాడు తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాగృతి ఆధ్వర్యంలో అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు కూడా తెలంగాణ జాగృతి కృషి అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సంస్థ బలోపేతం నిర్మాణంలో భాగంగా నేడు రాష్ట్ర బాధ్యులైనటువంటి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి మన కంచర్ల శివకుమార్ రెడ్డి గారు భూపాలపల్లికి రావడం, మరి ఈ సంస్థ బలోపేతం గురించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు రావడం జరిగింది. జాగృతి బలోపేతం కోసం రాష్ట్రం అంతటా కూడా సుడిగాలి పర్యటన చేయాలి, జిల్లాలు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో యూత్ కమిటీలు వేయాలని చెప్పి ఆలోచనతో అక్క ఆదేశాల మేరకు, జాగృతి అధ్యక్షురాల ఆదేశాల మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లాకు కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో యువతని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనతో సుడిగాలి పర్యటన తిరగడం జరుగుతుంది. తెలంగాణ జాగృతిలో మరి యువతకు మొదటి ప్రధాన పాత్ర ఉంది కాబట్టి యువత అందరూ కూడా వచ్చి జాగృతితో కలిసి పనిచేద్దాము, యువత అందరూ కలిసి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ